చైనా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి మానవ అవయవాలు ఎక్స్పోర్ట్ చేయడమే కారణమని మీకు తెలుసా? ప్రపంచానికి గోల్డ్ మెడిసిన్స్ మాత్రమే మా దేశం ఒక అభివృద్ధికి కారణమని చెప్తుంది. కానీ చైనా దేశం చీకట్లో మనుషుల అవయవాలు అమ్మడం వల్ల చైనాలో ప్రతి సంవత్సరానికి 150 లక్షల కోట్లు సంపాదిస్తుంది. ప్రపంచంలో ఎవరికైనా కన్ను, ముక్కు, చెవులు, కిడ్నీ, గుండె, లివర్ ఏది కావాలన్నా చైనాలో చీప్ గా దొరుకుతుంది. రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఎంతో మంది ఒక అరగంట స్ప్రూ లేకుండా పడిపోయి అక్కడక్కడ కనిపిస్తారు. వాళ్ళకి అక్కడక్కడ కట్ చేసి కిడ్నీ దొబ్బేసి మార్కెట్ లో అమ్మేసే లుచ్చాగాళ్ళు. డార్క్ వెబ్ లో దొరికే ప్రతి హ్యూమన్ ఆర్గన్ వెనుక చైనా పక్కాగా ఉంటుంది. చైనాలో దొరికే ప్రతి గుండెకి డార్క్ వెబ్ లో ప్రపంచమంతా బ్రోకర్లు ఉంటారు. కరోనా అనే వైరస్ ని క్రియేట్ చేసి కొంతమందిని చంపేసి వాళ్ళ ఆర్గాన్స్ ని దొబ్బేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ వైరస్ లీక్ అయ్యి ప్రపంచమంతా పాకిపోయి దాని గురించి అందరికీ తెలిసిపోవడంతో మేము కూడా కరోనా బాధితులే అని ముసలి కన్నీరు కార్చింది చైనా. 2015 దాకా హ్యూమన్ ఆర్గన్స్ ని పబ్లిక్ గా అమ్మేసేవారు. ఈ విషయం ప్రపంచానికి తెలిసిపోవడం వల్ల 2015 నుండి ఈ పనులు చేయడం నేరమని పైకి చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి డీటెయిల్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి చూసేయండి.